సినిమాపై సినిమా ప్రభాస్ రేంజ్ పెరుగుతూ ఉంది. ముందు టాలీవుడ్ విలన్స్ తో ఫైట్ చేశాడు. తర్వాత పాన్ ఇండియా విలన్స్ కావాలన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ విలన్స్ కావాలంటున్నాడు. తాను ఎదుగుతున్నాడు. పనిలో పనిగా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్నాడు. మాడాంగ్ సియోక్ ఇతను సౌత్ కొరియన్ ఫేమస్ యాక్టర్. ప్రస్తుతం ఇతని నేమ్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ లోకి అడుగు పెడతాడని ప్రచారం సాగటమే అసలు కారణం. స్పిరిట్ సెట్ లోకి మాడాంగ్ సియోక్ అడుగు పెడతాడో లేదో తెలియదు కానీ ఇతను తెలుగు సినిమాలో నటిస్తే మాత్రం స్పిరిట్ రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్తుంది. అయితే యూనిట్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది. కానీ సందీప్ వంగాకు ఇలాంటి ఒక ఆలోచన అయితే ఉంది అనేది నిజమట. ప్రభాస్ కోసం ఒకప్పుడు తెలుగు హీరోలు గోపీచంద్, రానాలు విలన్లుగా మారారు. తర్వాతి కాలంలో సైఫ్ అలీ ఖాన్, కమల్ హాసన్ లాంటి వారు ప్రతినాయకులుగా మారారు. ఇప్పుడు స్పిరిట్ కోసం సౌత్ కొరియన్ స్టార్ విలన్ గా మారితే మాత్రం ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారటం ఖాయం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఈ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. అందుకే రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. ఒకసారి విలన్స్ పేరు బయటకు వస్తుంది, మరోవైపు సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది అంటారు. ఇదిగో ఇప్పుడు కొత్త చిత్రంలో ఇద్దరు మహేష్లు కనిపించబోతున్నారట. స్టార్ హీరోల ఇమేజ్ తో ప్రయోగాలు చేయడం అంటే రాజమౌళికి బాగా ఇష్టం. పైగా డ్యూయల్ రూల్ అంటే ఇక కథకు తిరుగుండదు. విక్రమార్కుడు, బాహుబలి కథలు ఇలాంటి నేపథ్యంలోనే వచ్చాయి. స్టార్ హీరోల డబుల్ రోల్స్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ కోసం రాజమౌళి మరోసారి ఇదే ప్రయోగాన్ని రిపీట్ చేయనున్నాడట. ఈ రూమర్ లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రిన్స్ డ్యూయల్ రోల్స్ చేస్తే ఫ్యాన్స్ కు పండుగే. ఇప్పటికే ఈ చిత్రంపై చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. సినిమా పేరు మహారాజా అని, విలన్ గా హృతిక్ రోషన్ లేదా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తారని, హీరోయిన్ గా దీపిక పేరు ఖరారు కానుందని, మహేష్ కు గురువుగా నాజర్ నటిస్తాడని, మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని బోల్డ్ అని రూమర్స్ ఉన్నాయి. వీటిలో ఎన్ని నిజమవుతాయనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కోలీవుడ్ అంటేనే సీక్వెల్స్ కు అడ్డా. ఒక్క క్యారెక్టర్ క్లిక్ అయితే చాలు, తమిళ హీరోలు వెంటనే సీక్వెల్ ను అనౌన్స్ చేస్తారు. భారతీయుడికే 2-3 భాగాలు వస్తున్నాయి. ఇక సింగం సూర్య ఊరుకుంటాడా? అందుకే కంగువాకు కూడా సీక్వెల్ ను ఫిక్స్ చేశాడట. సూర్య నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. చాలా కాలంగా కోలీవుడ్ ఎదురు చూస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 10న కంగువా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది కంగువా మొదటి భాగం మాత్రమే అట. ఎందుకంటే కంగువాకు కూడా సీక్వెల్ ఉందని, కంగువా 2ను 2026లో రిలీజ్ చేస్తారని సాక్షాత్తు ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చాడు. సో సింగం సిరీస్ దారిలో సూర్య మరోసారి కంగువా సిరీస్ తో దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. తమిళ హీరోలకు సీక్వెల్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ముఖ్యంగా లారెన్స్ కు కాంచనా సీక్వెల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అందుకే ఇప్పుడు కాంచనా 4 తో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ నుంచే కాంచనా 4 సెట్స్ పైకి వెళ్లనుంది. అన్న మాత్రమే కాదు, తమ్ముడు కార్తీ కూడా పూర్తిగా సీక్వెల్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లో నటించాడు కార్తీ. ఇప్పుడు మరో 2 సీక్వెల్స్ ని లైన్ లో పెడుతున్నాడు. కార్తీ అనగానే ఖైదీ సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతారు ఫ్యాన్స్. టోటల్ సౌత్ ఇండియా ఈ సీక్వెల్ కోసమే ఎదురు చూస్తోంది. అయితే ఈ సీక్వెల్ ను తెరకెక్కించాల్సిన లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ ముందుకు ఖైదీ తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువ. ఖైదీ సీక్వెల్ తెరకెక్కేందుకు ఇంకా సమయం ఉండటంతో కార్తీ ఈ లోపు మరో సీక్వెల్ ని పూర్తి చేస్తానంటున్నాడు. అదే సర్దార్ సీక్వెల్. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ కానుంది. లాస్ట్ ఇయర్ జపాన్ రిలీజ్ చేసి ఫెయిల్యూర్ ని చూశాడు కార్తీ. అందుకే కంబ్యాక్ కోసం మరో 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండింటితో సర్దార్, ఖైదీ సీక్వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఖాకీ సీక్వెల్ లోనూ కార్తీ నటించనున్నాడు. మొత్తంగా సూర్య, కార్తీ ఇద్దరూ కూడా సీక్వెల్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ప్రారంభించారు. అక్కినేని హీరోల్లో అక్కినేని అఖిల్ టెర్రిఫిక్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కనిపించాడు అఖిల్. ఇంతవరకు కొత్త సినిమాపై అప్డేట్ రాలేదు. ఇంతకీ అక్కినేని యంగ్ హీరో ఏం చేస్తున్నట్లు? ట్రెండ్ సెట్ చేసే హీరోలు కొందరుంటారు. అలాగే ట్రెండ్ ఫాలో అవుతూ సినిమాలు తీసే హీరోలు మరికొందరు ఉంటారు. అఖిల్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేయాలి అనుకోవటం లేదు, ట్రెండ్ ఫాలో కావాలి అనుకుంటున్నాడు. అందుకోసం గ్రాఫిక్స్ నేపథ్యంలో భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించబోతోంది. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య విపరీతంగా ఉంటోంది. అందుకు తగ్గట్లుగానే వసూళ్లు ఉంటున్నాయి. కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్. విశ్వంభర అదే లైన్ లో ఉన్న ఫిలిం. ఒక్కసారి యువి క్రియేషన్స్ లో మూవీ కంప్లీట్ అయితే మాత్రం ఈసారి కెరియర్ లో గ్యాప్ లేకుండా చూసుకునే ప్లాన్ లో ఉన్నాడు అఖిల్. సొంత బ్యానర్ లో అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఒక ఊర మాస్ మూవీ చేయనున్నాడట. అందుకు తగ్గ కథను వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ సిద్ధం చేస్తున్నాడట.
నెక్స్ట్ ఇయర్ ఈ రెండు ప్రాజెక్ట్స్ లో అఖిల్ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.